సో హావియర్స్ మనకు ఫ్రైడే వచ్చిందంటే సినిమాలు వచ్చేస్తాయి. సో ఈ వారం మన ముందుకు 3 సినిమాలు వచ్చాయన్నమాట. సో అందులో మొట్టమొదటిగా నేను చూసిన సినిమా, నాకు నచ్చిన సినిమా రివ్యూతో మేము ముందుకు వచ్చా. సో మనీషా ఫిలిమ్స్ మన అందరికీ ఎంతో అంటే 90s 2000s పిల్లలకి మనీషా ఫిలిమ్స్ అంటే ఏంటి అనేది చాలా బాగా తెలుసు. మనకు ఒక ఎమలీల, మాయలోడు, ఘటోద్గచుడు లాంటి అద్భుతమైన సినిమాలను ఇచ్చిన మనీషా ఫిలిమ్స్ వాళ్ళు ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళీ మన ముందుకి ఒక మంచి సినిమాతో వచ్చారు. లైఫ్ అని, లవ్ యువర్ ఫాదర్. సో ఫాదర్ మన అందరికీ కూడా, మనకు జన్మనిచ్చిన ఫాదర్ మన లైఫ్ ఉంటారు. సో ఫాదర్ మీద ఒక మంచి సెంటిమెంటల్ ఎమోషనల్ సినిమా, అలాగే కామెడీ ఉంది అండ్ లవ్ ఉంది. సో ఎవ్రీథింగ్ ఉన్నాయి అనమాట ఈ సినిమాలో. ఒక మంచి కంటెంట్ బేస్డ్ సినిమా, పవన్ గారు డైరెక్షన్ లో వచ్చిన సినిమా, హర్ష హీరోగా అండ్ మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్ ఎస్పీబి చరణ్ గారు. ఆయన సినిమాలు చేయడమే చాలా తక్కువ, ఆయన అరుదుగా చేసే సినిమాలు. సో ఆయన నుంచి మళ్ళీ ఒక మంచి ఫాదర్ సెంటిమెంట్, ఆయన హీరోకి ఫాదర్ గా ఈ సినిమాలో చాలా అద్భుతమైన నటించారు. అండ్ సెకండ్ హాఫ్ లో ఆయన క్యారెక్టరైజేషన్ మనకి నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. సో ఎస్పి చరణ్ గారు నిజంగా యు ఆర్ ఎ వెర్సటైల్ యాక్టర్, ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే డాన్స్లు వేశారు, పాటలు పాడతారు, ఆయన మనందరికీ ఫేవరెట్ సింగర్. సో ఆయన హర్ష వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ ఎలా ఉంది ఏంటి సినిమా అనేది థియేటర్లో చూడండి. సినిమాకి వచ్చేటప్పటికి ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. తండ్రి కొడుకుల మధ్యన ఒక సిచ్యువేషన్ ఏర్పడుతుంది అనమాట. తండ్రికి విలన్ కి మధ్యన ఒక బెట్టింగ్, అంటే విలన్ మనకి సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసిన అతనికి ఓడిపోవడం అనేది నచ్చదు. సో అలాంటి అతను రేసింగ్ లో మన చరణ్ గారితో ఓడిపోతాడు. సో చరణ్ గారి మీద పగ పెంచుకుని ఆయన్ని ఏం చేశాడు, ఇంటర్వెల్ ప్లాట్ లో ఏం జరిగింది అనేది తెలియాలంటే ఖచ్చితంగా సినిమా చూడాలి. బట్ సెకండ్ హాఫ్ లో తండ్రికి జరిగిన అన్యాయానికి కొడుకు రివెంజ్ తీర్చుకున్నాడా లేదా, ఏం జరిగింది అనేది తెలియాలంటే ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ సినిమా అది. యూ కెన్ ఎంజాయ్ ఇట్. అండ్ పవన్ గారి డైరెక్షన్, స్టోరీ చాలా బాగా నెరేట్ చేసుకున్నారు. కొంచెం ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్ యూ కెన్ ఎంజాయ్ ఇట్ కంప్లీట్ గా. సెకండ్ హాఫ్ అయితే అద్భుతంగా తీసుకున్నారు. అండ్ సాంగ్స్ బాగున్నాయి సినిమాలో, మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. మణిశర్మ గారు మనందరికీ ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన మ్యూజిక్ అందించారు. అండ్ కషికా కపూర్ హీరోయిన్ గా ఆమె ఉన్నంత రోల్ వరకు ఆమె చాలా బాగా చేసింది. అండ్ హర్ష హ్యాస్ ఎ బైట్ ఫ్యూచర్ అనిపించింది నాకు ఈ సినిమా చూసిన తర్వాత. ఫస్ట్ సినిమా లాగా అనిపించదు, చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ చరణ్ గారికి ఆయనకి వచ్చిన సీన్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. ఒక మంచి ఫాదర్ సెంటిమెంటల్, ఫాదర్ ఎమోషనల్ సినిమా మనకి లైఫ్ అనేది. సో ఖచ్చితంగా థియేటర్లో 2.5 hours మూవీ, పెద్ద హెవీ టైం కాదు, క్రిస్పీ టైంలోనే. సో ఖచ్చితంగా థియేటర్లో చూడండి, విల్ ఎంజాయ్ ఇట్. అండ్ ఫాదర్ ఎమోషన్కి అందరూ కూడా ఈజీగా కనెక్ట్ అవుతారు. అండ్ సినిమా రేటింగ్ వచ్చేటప్పటికి 5కి 2.5 రేటింగ్ ఇస్తుంది.